ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ విషయం మీకు చెప్తే బాధపడతారని చెప్పలేదమ్మా. ఆటో కోసం వెతుకుతూనే ఉన్నాను. ఖచ్చితంగా దొరుకుతుంది. అన్నయ్యని మర్చిపోయి ఏసీ గదుల్లో కూర్చోవాలన్న ఆశ నాకేం లేదక్కా. ప్రాణంగా పెంచుకున్న అన్నయ్యని మర్చిపోను. ఆయన గుర్తుగా మిగిలిన ఆటోని కూడా వదిలిపెట్టను. ఎలాగైనా ఆటోని పట్టుకుంటాను. ఆటో విజయశాంతిగానే ఉంటాను. నేను చదువుకున్నా, ఉద్యోగం వచ్చినా ఆ జ్ఞాపకాలతో ఊరంతా తిరుగుతూనే ఉంటాను. అటు ఆటో ఏమో లేదు, కానీ ఇటు ఇల్లు గడవాలి కదక్కా. అందుకే ఏదో ఒక జాబ్ కోసం చూస్తూ ఉంటే సార్ ఉండి పనిచ్చారు. అప్పటికి నేను వద్దన్నానక్కా. కాదని బలవంతం చేశారు. జీతానికైతేనే పనిచేస్తానని ఒప్పుకున్నాను, కానీ నీ చెల్లెలని గాను బంధువుగాను అడగలేదక్కా. ఏమత్తా ఇన్నావా? ఆ పాప ఎంత బాధపడతా ఉండదు. ఆటో పోయి ఆ పాప ఏదో చిన్న ఉద్యోగంలో చేరితే ఏదో ఆస్తి మొత్తం రాసిచ్చిన మాదిరి మాట్లాడుతూ ఉండవు. అవునరా, నేనేం మాట్లాడినా ఇట్లానే ఉంటది. ఎవరి గురించి మాట్లాడతానో మీ గురించే కదా మాట్లాడినాను. ఎందుకత్తా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే నీకెందుకు ఇంత కోపం వస్తోంది? మా అత్త ఇది కాదు, ఇలా ఉండదు. నా బిడ్డల్లా పెంచుకున్నా మీ నోటికాడ కూడేదో పోతాదనే నా బాధరా. దానికోసమే నేను మాట్లాడుతుండాను. నేనేమో అందరి ముందు చెడ్డైపోతుండాను. మీరు అంతా బానే ఉండారు. చూడమ్మా, కడుపు నిండిన వాడికి కష్టపడేవాడి కష్టం అర్థం కాదు. మనకున్న ఆస్తిలో వాళ్ళకి మనం చేసే సాయం ఎంతమ్మా? అయినా ఆ అమ్మాయి తన ఆత్మాభిమానం చంపుకుని ఏ రోజు ఒక్క రూపాయి తీసుకోలేదు. ఆ రోజు ఏదో సాయం చేస్తానంటే ఆటో కాగితాలు నీ దగ్గరే కదా పెట్టింది. ఈ రోజు ఉద్యోగం ఇస్తానంటే జీతానికైతేనే పనిచేస్తానంది. వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారమ్మా, నువ్వే అపార్థం చేసుకుంటున్నావు. ఆగతా, నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు విన్నావా? ఇప్పుడు ఏమైందో అర్థమై ఉండదు కదా నీకు? అవునరా, నాదిరా తప్పు. ఇటు చేరి అటు చేరి చివరికి నువ్వు యాడ అన్యాయం అయిపోతావు అని నేను మాట్లాడుతూ ఉంటే నీకు కూడా లెక్క లేకుండా పోతుండాది. మీకు నచ్చినట్టు చావండి, నాదేం పోయిండాది. ఏంటే, ఎందుకంత ఇరిటేట్గా ఉన్నావు? ఇంకెందుకు లేత్తా, నేను బ్యాగ్ సర్దుకుని ఊరికి బయలుదేరేస్తాను. ఇప్పుడు ఏమైందనే? ఇంకా ఏం కావాలత్తా? ఆ విజయశాంతిని ఎలా ఈ ఇంటికి రాకుండా చెయ్యాలా అని, ఉన్న దుర్గని ఎలా బయటికి పంపించాలా అని మనం ఆలోచిస్తూ ఉంటే మామయ్య ఏమో దానికి షాప్ లో ఉద్యోగం ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి అవుట్ హౌస్ లో పెట్టాడు. అవుట్ హౌస్ కి ఇంటికి ఎంత దూరం? ఎలాగో 10 రోజుల్లోనో 25 రోజుల్లోనో అవుట్ హౌస్ నుండి ఇంట్లోకి వచ్చేస్తారు. మనం ఎంత దూరం చేయాలనుకున్నామో వాళ్ళంతా దగ్గర అవుతున్నారత్తా. మనం ఏం ప్లాన్ చేసినా ఫైనల్ గా అది వాళ్ళకే కలిసొస్తోంది. అదృష్టం అప్పుడప్పుడు వస్తుంది, దురదృష్టం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. ఇవన్నీ వాళ్ళకు అనుకోకుండా వచ్చిన అవకాశాలేనే, కానీ ఒక్కసారిగా వాళ్ళ జీవితాల్లోకి దురదృష్టం అనేది ఎంటర్ అయిందంటే అదృష్టం అడ్రస్ లేకుండా పోయిద్ది. ఆ రోజు మన రోజు అయిద్ది. అప్పుడు ఆ దుర్గస్థానం నీదవుద్ది. నువ్వు నాకేదో సర్ది చెప్పాలని ప్రయత్నించొద్దు. చూడు వైశాలి, అర్జున్కి భార్య కావాలని నీకెంత ఆశుందో, నిన్ను ఈ ఇంటి కోడల్ని చెయ్యాలని నాకు అంతకంటే ఎక్కువ ఆశుంది. వాళ్ళంతా ఈ ఇంట్లో ఉంటే నాకేం వస్తుందే?
అదే దుర్గస్థానంలో నువ్వుంటే ఈ ఇంటికి నువ్వు యువరాణి, నేను మహారాణి. ఇంకొకళ్ళొచ్చే అవకాశం లేకుండా చేసి ఇంటికి కోడలిగా ఇంటి మీద పెత్తనం నువ్వు తీసుకుంటావు. నీకెవరూ అడ్డు రాకుండా నేను చేసి నాకు కావాల్సింది నేను తీసుకుంటాను. నేను ఈ ఇంటికి కోడలైతే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానత్తా. అందుకే కదా ఇన్ని ప్రయత్నాలు చేస్తోంది. వద్దు అనుకునుంటే ఎప్పుడూ వదిలేసి వెళ్ళిపోయేదాన్ని. చిన్నదానివి కాబట్టి చిన్న చిన్న వాటికే ఇవన్నీ ఎందుకు, వెళ్ళిపోతే అయిపోతుందని నీకనిపిస్తోంది. కాని నేనలా కాదు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోను. మరిప్పుడేం చేద్దాం చెప్పత్తా? ఏదో ఒకటి చెయ్యాలి. మనకి ఏ చిన్న ఛాన్స్ దొరికినా ఈసారి జాగ్రత్తగా వాడుకుందాం. హ్మ్. వాళ్ళ తెలివితేటలు నీకు అర్థం కావడం లేదన్నా. వద్దు వద్దంటూనే కూతుర్ని ఇంటికి కోడల్ని చేసేసినారు. నువ్వు ఈ పొద్దు ఉద్యోగమే ఇచ్చినావు, రేపొద్దు ఆస్తి కూడా రాయించుకుంటారు. అందులో అనుమానమేమీ లేదు. ఓనా ఏం చేస్తాండావు? ఓనా అత్తేమో ఊరుకోకుండా ఇష్టానికి మాట్లాడుతుండదే. వదిన బాధపడుతున్నట్లుండది. పోయి ఓదార్చాల్సింది పోయి ఇలా నిలబడి తమాషా చూస్తా ఉండవేంది? వెళ్ళి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదురా. నీకేం అర్థం కాదునా. మెల్లిగా ఏమైనా జ్యూస్ తీసుకొని పోయి ఏంది మాటలుండవో ఏమనుకోబాక. మా అత్తేమో తెలియక మాట్లాడిందిలే, అది ఇది అని నువ్వు సర్ది చెప్పాలా. బాధపడతా ఉండదు కదా అని అట్నే ఇడిచిపెడితే ఎట్ట చెప్పు? పోన్నా పోయి వదినమ్మని ఓదార్చు. తను చాలా కోపంగా ఉంది కదరా. అది కోపం కాదనా, బాధ. మాట అంటేనే పన్నోళ్ళకే చిన్న మాట అన్నా చాలా బాధగా ఉంటది. అత్తేమో మన ఆస్తి అంతా పోయినాదనేసి బాధపడతా ఉండదు. దానికోసమే కదన్నా ఇంత బాధ. పోనా పోయి మా వదిన్ని ఓదార్చిపో. సరేరా. నా ఏడకపోతాండావు? అదేరా ఏదైనా జ్యూస్ తీసుకొద్దామని. సరిపోయింది. జ్యూస్ని అంగట్లో కాదనా, నీ చేతులతో నువ్వే చేసుకొని పోయి ఇవ్వాలా. అప్పుడుదా బాగుంటది. అంతే అంటావా? హ్మ్. సరేరా. వెళ్ళు.